హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారే అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి చాలామంది అనుకుంటారండి, అమ్మో! డైమండ్సా మేము కొనలేము. డైమండ్స్ అనేది బాగా రిచ్ పర్సన్స్ కొనుక్కుంటారు. అది మనం కొనలేనిది. గోల్డ్ కన్నా చాలా ఎక్కువ ఉంటదది. సెలబ్రిటీస్ మాత్రమే యేసుకుంటారు అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. అది నిజంగా అపోహ మాత్రమేనండి. ఎందుకంటే నేను అలాగే అనుకున్నాను. నాకు ఈ మధ్యే క్లియర్ అయిందనమాట. అది అపోహ అని. అది మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇది అపోహ ఎందుకు, ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఓకేనా? అయితే ఇది చెప్పే ముందు నేనొక ఐటెమ్ చూపిస్తానండి. దాంతో మీకు బాగా మోటివేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు ఇంకా ఇంట్రెస్ట్‌గా ఇంకా మీరు కూడా కొనుక్కోవచ్చు అనే విధంగా మీ ఐడియాలజీ మారుతుందనమాట. ఓకేనా? వెయిట్. ఇదిగోండి చూడండి. నేను ఖజానాలో అయితే ఒక డైమండ్స్‌ది తీసుకున్నాననమాట. ఇంత చిన్న బాక్స్‌లో ఉంది కాబట్టి మీరు ఏంటి ఇది అనేది గెస్ చేసేసే ఉంటారు. నేను చూపిచ్చేస్తాను చూడండి. అది చిన్నదా, పెద్దదా అని కాదండి. మనం తీసుకోగలమా లేదా అనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. చూసేయండి. ఇదొచ్చేసి డైమండ్ స్టడ్స్ అనమాట. చిన్న పిల్లలవి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా లేదా? కామెంట్ చేసేయండి. ఓకేనా? చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. మీ సజెషన్స్‌ని కామెంట్ చేయండి. అండ్ మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సో, ఇవైతే డైమండ్ స్టడ్స్ అండి. నేను మా పాప కోసం తీసుకున్నాను. ఇవొచ్చేసి చాలా చిన్నవన్నమాట. అది కూడా మనకి స్క్రూ టైప్ అనమాట. బాగున్నాయి కదా? చూడండి ఆ షైన్ చూడండి ఎంత బాగుందో. మనం మామూలుగా బయట ఇలాంటి స్టోన్ ఐటమ్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదా! సో, నాకు తెలుసు తీసుకుంటాను. బట్ కానీ కంపారిజనే ఉండదండి. ఈ డైమండ్ స్టోన్ షైన్ అయినట్టుగా అవి షైన్ అవ్వవు కదా! చూసారా? ఎంత బాగా షైన్ అవుతున్నాయో. సో, వీటి గురించి ఇప్పుడు చెప్తాను నేను. క్లియర్‌గా వినండి. ఓకేనా? పెట్టుకుంటే కూడా చాలా షైన్ ఉంటదండి. ఫేస్‌లో గ్లో వస్తదనమాట. ఓకే. అయితే ఈ డైమండ్స్ అనేది గోల్డ్ కన్నా తక్కువండి. ఇది మీకు షాకింగ్‌గానే ఉండొచ్చు వినడానికి. గోల్డ్ కన్నా తక్కువే. ఎందుకంటే గోల్డ్ మనం ఆర్నమెంట్ చేయించుకోవాలంటే 22 క్యారెట్స్ గోల్డ్ కావాలి. బట్ డైమండ్స్‌కి 18 క్యారెట్ అయితే సరిపోద్ది. లేదండి. ఎందుకు 18 క్యారెట్‌లో పెట్టాలి? ప్యూరిటీ తగ్గుతుంది కదా! అని నేను అడిగాను. కాదండి. ఎందుకు 18 క్యారెట్‌లో పెడతారంటే మెటల్ స్ట్రాంగ్‌గా ఉంటేనే అది డైమండ్‌ని పట్టుకొని ఉంటుందంట. అందుకని చెప్పేసి 18 క్యారెట్ అయితేనే సెట్ అవుతుందంట. మనం కావాలి నాకు 22 క్యారెట్‌లో చేయమన్నా అది పాసిబుల్ అవ్వదు. అర్థమవుతుందా మీకు? సో, 18 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 22 క్యారెట్ కన్నా తక్కువ ఉంటుంది కొంచెం. మేము తీసుకున్న రోజు 22 క్యారెట్ గోల్డ్ 13,230 అలా ఉంది. 1 గ్రామ్. అదే 18 క్యారెట్ గోల్డ్ అయితే 10,520 అలా ఉందన్నమాట. మనకి ఎంత లేదన్నా ఒక 3,000 అయితే మనకి డిఫరెన్స్ వస్తుంది కదా! సో, మనకప్పుడు డైమండే తక్కువకొస్తుంది కదా! అర్థమైందా మీకు కంపారిజన్ అనేది? సో, చాలా మనకి తెలియదనమాట ఇలాంటి విషయాలు.
నాకు కూడా డైరెక్ట్‌గా వెళ్లి చూసినప్పుడు, తీసుకున్నప్పుడే తెలిసిందనమాట. సో, ఇదనమాట. ఇది మనం స్కీమ్‌లో తీసుకుంటే ఇంకా తగ్గుతుంది. బట్ నేనైతే స్కీమ్‌లో తీసుకోలేదు. అలా అని స్టోన్ వాల్యూ ఉండదా అంటే, స్టోన్ వాల్యూ కూడా ఉంటదండి. స్టోన్ వాల్యూ ఎంతుంటుంది, రిటర్న్‌లో ఎలా వస్తది అంతా కూడా నేను క్లియర్‌గా చెప్తాను. గోల్డ్ వచ్చేసి 1 గ్రామ్ పడిందండి. అదొచ్చేసి 13,230 రూపీస్ అనమాట. ఇది గోల్డ్ కాస్ట్ అనమాట. అయితే మనకి ఇందులో డైమండ్స్ ఉన్నాయి కాబట్టి, డైమండ్స్ వచ్చేసి మనకి ఇందులో 6 పీసెస్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్‌ని సెంట్స్‌లో కొలుస్తారంట. అయితే ఈ 6 పీసెస్ డైమండ్స్ కూడా నాకు ఒక 10,000 పడింది. అండ్ నెక్స్ట్ వీటికి విఏ చార్జెస్ ఉంటాయి కదా! విఏ అయితే నాకు ఒక 4,000 పడిందనమాట. ఇంకా జీఎస్టీ ఉంటాయి కదా! 250. సో, ఈ కాస్ట్ పడిందనమాట నాకు స్టడ్స్. ఇదొచ్చేసి గోల్డ్ కాస్ట్ అండ్ ఇదొచ్చేసి డైమండ్ కాస్ట్. ఇవైతే ఇంకా మనం తీయలేము. స్కీమ్‌లో అయితే ఇది ఉండదు. ఈ 4,000 కూడా తగ్గుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఈ 2 అయితే వచ్చేస్తాయి. డైమండ్స్ కూడా నార్మల్ స్టోన్స్‌లా కాదు కాబట్టి రీసేల్ వాల్యూ అనేది బానే ఇస్తారనమాట. నేనైతే ఈ అమౌంట్ మనకి డైమండ్ స్టడ్స్‌ది కదా! గోల్డ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇది 2 గ్రామ్స్ లేనిది స్టడ్స్ రావని అనుకుంటున్నాను నేను. నాకు కరెక్ట్‌గా తెలీదు. 2 గ్రామ్స్ అంటే మనకి 1 గ్రామ్ 13,000 కాబట్టి 26,000 అక్కడే అవుతుంది రఫ్‌గా చెప్తున్నాను నేను. అండ్ మనకి ఇంకా విఏ చార్జెస్, జీఎస్టీ అవన్నీ ఒక 5,000 ఏసుకున్నా మనకి పోనీ 4,000 ఏసుకున్నా 30 అవుతుంది. సో, ఇదైతే గోల్డ్ జ్యువెలరీకి కదా! గోల్డ్ స్టడ్స్. గోల్డ్ స్టడ్స్ తీసుకుంటే ఇంత అవుతుందనమాట. దీనికన్నా ఇది తక్కువే కదా! నేను అందుకని చెప్తున్నాను. డైమండ్ అయినా కూడా మీకు తక్కువే అవుతుందనమాట. అయితే రిటర్న్ ఇచ్చినప్పుడు ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తానండి. ఎక్స్‌చేంజ్‌లో కూడా మనకి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో, ఇయర్ స్టడ్స్ ఉన్నాయో, అవి తీసుకెళ్ళి మనము అగైన్ మళ్ళీ డైమండ్ ఇయర్ స్టడ్స్ ఉన్నాయో, అవి తీసుకెళ్ళి మళ్ళీ మనము డైమండ్ ఇయర్ స్టడ్సే తీసుకున్నామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ మనకి 1 గ్రామ్ ఉంది కదా! అది 100% వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ ఏదైతే డైమండ్స్ ఉన్నాయో, అవి కూడా 100% వచ్చేస్తాయి. మనకి రిటర్న్‌లో, ఎక్స్‌చేంజ్‌లో ఎలాంటి లాస్ ఉండదనమాట. ఎందుకంటే మనం అక్కడే మళ్ళీ స్టడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి. స్టడ్స్ కానీ, లేదంటే ఇయర్ రింగ్స్ కానీ, నెక్లెస్ కానీ ఏం తీసుకున్నా దీంట్లో మనకి లాస్ ఉండదనమాట. బట్ కానీ విఏ చార్జెస్ అవి మనకి వెనక్కి రావు. అండ్ జీఎస్టీ కూడా వెనక్కి రాదు. అదైతే అందరికీ తెలిసిందే కదా! అర్థమైంది కదా! అండ్ కానీ ఈ కేస్ అయితే ఓకే. బట్ కానీ మీరు ఈ డైమండ్ ఇయర్ స్టడ్స్ ఇచ్చేసి గోల్డ్ ఇయర్ స్టడ్స్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు మనకి 18 క్యారెట్ గోల్డ్ ఇది. కాబట్టి మనం గోల్డ్‌లో తీసుకోవాలనుకుంటే 22 క్యారెట్ తీసుకోవాలి. కాబట్టి మనం దీనికన్నా ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాల్సుంటది. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం 100% వచ్చేస్తది. 100% 18 క్యారెట్ వచ్చేస్తది. మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కొత్త ఆర్నమెంట్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ప్లస్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ డైమండ్ విషయానికొచ్చేసరికి డైమండ్స్ అయితే మనం ఎక్స్‌చేంజ్ చేసి మళ్ళీ డైమండ్‌దే తీసుకోవట్లేదు. గోల్డ్‌ది తీసుకుంటున్నాం కాబట్టి మనకి 100% రాదు. 80% వస్తది. ఓకేనా? 80% వస్తదనమాట. అదే మీరు వద్దండి మాకు క్యాష్ తీసేసుకుంటాము, అది వద్దు అనుకుంటే మనకి 18 క్యారెట్ వచ్చేస్తది. అండ్ డైమండ్‌లో కూడా 80% వచ్చేస్తది. సేమ్ మనము ఎక్స్‌చేంజ్‌లో ఆర్నమెంట్ తీసుకున్నా, మనీ తీసేసుకున్నా ఇదే అవుతదనమాట. క్లియర్ కదా! అంతే అండి. కంప్లీట్‌గా డైమండ్స్ పైన ఇన్ఫర్మేషన్ అయితే. నాకు షాప్‌లో వాళ్ళు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారో నేను అదే చెప్పాను.
ఇది తీసుకున్నప్పుడు మళ్ళీ మార్చుకోవాలంటే ఎలాగా? లేదంటే ఇక్కడే ఆర్నమెంట్ తీసుకోవాలంటే ఎలాగా? అని చెప్పేసి నేను అడిగాననమాట. అక్కడ ఉండేవాళ్ళు చెప్తారు గదా! స్టాఫ్ అదే అనమాట నేను మీకు చెప్పింది. సో, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. అలాగే నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పానండి. కంప్లీట్‌గా నేనేమి దీని మీద బాగా ఆలోచన, అవగాహన చాలా ఎక్కువుందని నేను చెప్పను. నేను తీసుకున్నప్పుడు ఒక హౌస్ వైఫ్‌గా నాకేం తెలుసనేది నేను చెప్పాననమాట. సో, నేను కొన్నప్పుడు ఏదైతే నాకు తెలిసిందో అది మాత్రమే చెప్తున్నాను. సో, మీలో కూడా ఎవరికైనా ఏమన్నా తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా! సో, నాకు తెలియని పాయింట్స్ ఏమున్నా కూడా నేను కూడా నేర్చుకుంటాను. ఓకేనా? సో, ఇదండి ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.